గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు నాకు ఫోన్ చేసి, లోకేష్ నేను మున్సిపల్ స్కూల్స్ నా కింద ఉండేది గతంలో, అప్పుడు నేను 1 క్లాస్ 1 టీచర్ పెట్టా, దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. నువ్వు ఏ సంస్థను తీసుకొచ్చినా రాపోయినా పర్వాలేదు, ఇదొక్కటి చేయి, విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ సార్. గౌరవ అంటే ఎందుకు చెప్తానంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి అధ్యక్ష. మనందరూ తెలుసు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు, కానీ ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి, స్కూల్ కానివ్వండి ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలని బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ గారు. అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 క్లాస్ 1 టీచర్ ఉండాలి, ల్యాబ్స్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే 1 క్లాస్ 1 టీచర్ అనేది కేవలం 1400 పాఠశాలలోనే, ఈ సంస్కరణ ద్వారా కనీసం 10,000 పాఠశాలలకి 1 క్లాస్ 1 టీచర్ తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. లాస్ట్ ఇంకా 2-3 పాయింట్స్ అధ్యక్ష. కరిక్యులం చేంజెస్కి వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది విద్యా శాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి అధ్యక్ష. సింపుల్గా చెప్పింది, 1st, 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష. ఇవన్నీ చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఆ ఫోటోలో నేను అడిగింది అధికారులకి, దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది, ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష. 100% ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి. ఎందుకు ఉండాలో నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఎందుకంటే నాకు బ్రహ్మకి చిన్న వయసులో పెళ్ళయింది, మేము అమెరికాకి వెళ్ళాం, ఇంటి పనులు ఇద్దరు కలిసికట్టుగా చేసాం. ఎందుకు అట్లా ఉండాలి? అందుకే నేను ఇమ్మీడియట్ చెప్పా 50-50 చేయండి అని చెప్పా. ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ అది వస్తుంది అధ్యక్ష. అంటే మహిళల్ని గౌరవించాలి, అన్ని పనులు సమానం, అంటే వీఆర్ ఈక్వల్, ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేది ఈ ఫొటోస్ ద్వారా ఇవన్నీ చేయాలి అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను గౌరవ అనిత గారితో కూడా మేము చర్చించాం, రేపు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం. ఫిలిమ్స్లో కూడా రావాలి అధ్యక్ష. కొన్ని కొలెక్యువల్ వర్డ్స్ ఉంటాయి, గాజులు తొడుక్కున్నా అని, ఐ అబ్జెక్ట్ టు దట్. చీర కట్టుకున్నా అంటే ఐ అబ్జెక్ట్ టు దట్ అధ్యక్ష. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు కూడా నేను మాట్లాడదాను మిత్రులు. ఎందుకంటే ఈ కొలెక్యువల్ పదాలు పోవాలి అధ్యక్ష, మన డిక్షనరీ నుంచి పోతేనే మార్పు, సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష.